ఈరోజు ప్రపంచంలోని మానవులంతా రెండు మహా అదృశ్య శక్తులచే మధ్య నడిపించబడుతున్నారని నివసిస్తున్నారని మనం తెలుసుకోవాలి. అంతే కదా. ఒక శక్తి పేరు దేవుడైతే మరొకటి సాతాను. అనగా ఒక శక్తి మంచిదైతే మరొకటి దుష్టశక్తి. కనిపించని ఈ రెండు మహా అదృశ్య శక్తుల మధ్య దేవుడు సాతానుల మధ్య మనుషుడు బ్రతుకుతున్నాడని మనం మొదటిగా గ్రహించాలి. ఈ రెండు శక్తులకు కావలసింది కూడా దేవుడే. అయితే పైన చెప్పబడిన రెండు అదృశ్య శక్తులలో మనం ఎవరికి చెందిన వారమో, మనం ఎవరి బిడ్డలమో, మన తండ్రి ఎవరో, మనల్ని ఎవరు నడిపిస్తున్నాడో అనే విషయాన్ని తప్పక మనము తెలుసుకోవాలి. కనిపించని మహాశక్తి అయిన దేవుడే ఈ సృష్టిలో ఉన్న మానవులందరినీ కన్న తండ్రి, పరలోకపు తండ్రి, మన కన్న తండ్రి, మన పరలోకపు తండ్రి అని మనం తెలుసుకోవాలి. మనందరికీ తండ్రి పరలోకమందున్న మరి దేవుడు అయినప్పుడు మరి నా పిల్లలు నాకే చెందిన వారిగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మరి నా పిల్లలు నా ఇష్టానుసారంగా మరి నేను చెప్పినట్టు వినాలి, నా ఇష్టానుసారంగా ప్రవర్తించే వారై ఉండాలని అనుకుంటాము. మరి అదేవిధంగా ఆదాము హవ్వలను కూడా దేవుడు ఆది కాండములో సృజించినప్పుడు దేవుడు వారిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించి మరి తన పోలికలో సృజిస్తే ఆదాముని హవ్వని సృజించినప్పుడు సాతానుడు వచ్చి వారిని మీరు దేవతల వలె ఉంటారు అని అంటాడు. దేవతల వలె ఉండేదేముంది? దేవుడి స్వరూపంలో, దేవుని పోలికలో, దేవునితో సమానంగా వారిని సృష్టించినప్పుడు వారిని సాతానుడు ఎంత పెద్ద మోసం చేస్తున్నాడు కుయుక్తి ద్వారా. మరి ఆ మోసంలో పడిపోయి సాతాను మోసంలో ఆదాము హవ్వలు తమ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. మరి దేవుడు చెప్పిన మాట వినినందువల్ల ఆజ్ఞాతిక్రమము పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని కొని తెచ్చుకున్నవారు మీరు ఆ పండు దినంలో నిశ్చయమో చచ్చెదరు అంటే మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారని అబద్ధం చెప్తాడు. ఈరోజు కూడా మరి సాతానుడు అబద్ధానికి జనకుడు, వాడి తండ్రి. మరి మన ఎవరి బిడ్డలమో, మన ఎవరి మాటలు వింటున్నామో, దేవుని మాటలు వింటున్నామా? మరి సాతాను మాటలు పడి, కీర్తిలో పడి, మోసగించబడి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మరి ఆ మరణం నుండి, ఆ మోసం నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం నందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన సాతాను ఏ విధంగా యేసుప్రభుని శోధించినప్పుడు వాక్యం ద్వారా దిద్దుకొట్టి ఆయన మరి జయించాడు. ఆ విధంగా ఆ పోరాటంలో మనకు కలిగే పోరాటంలో మనం కూడా వాక్యమును మన హృదయంలో నింపుకొని వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించి సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారమై మనము దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఆయన కుమారులుగా